నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, రకరకాల ఫేస్ ప్యాక్స్తో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ న్యాచురోపతి ద్వారా చాలా ఈజీగా స్కిన్ గ్లో పెంచుకోవచ్చు, పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, చాలామంది అందంగా కనిపించాలి అంటే ముఖం చాలా ఫేస్ గ్లోలో కనిపించాలని చెప్పి ఎక్కువగా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్సే యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి. హోమ్ రెమెడీస్ ట్రై చేస్తారు కానీ చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఏది బెటర్, ఏది బెస్ట్ రెమెడీ అనేది కూడా చాలా మందికి తెలియకుండానే రీల్స్లోని సోషల్ మీడియాలో చూసి చేస్తూ ఉంటారు. అసలు కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి సార్? అంటే ఒక అందంగా కనిపించాలి అంటే ముఖానికి కానీ కావచ్చు, స్కిన్ గ్లో కావచ్చు, న్యాచురోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఏం చేయాలి చెప్పండి. యా ఓకే, ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒకరికి అందం ఇన్ కేస్ తగ్గిందంటే వాళ్ళకు ఏంటి ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబ్లం బిహైండ్ దట్. కొంతమందికి ఏమవుతుందంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫీమేల్ స్పెషలీ, వాళ్ళకు 45 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు మెనోపాజ్ వచ్చేస్తుంది. మెనోపాజ్ వస్తే ఆటోమేటికలీ స్కిన్ విల్ బికమ్ డ్రై, ఓకే, అండ్ ఇట్ విల్ బికమ్ డల్గా అయిపోతాయి అన్నమాట, బ్లాక్ అయిపోతాయి. నా ఇప్పుడు మీ స్కిన్ అంతా వైట్గానే ఎక్దమ్ ఫేర్గా మీరు కనిపిస్తారు అనమాట. బట్ వన్స్ యు ఆర్ కమింగ్ టు మెనోపాజ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ యువర్ స్కిన్ విల్ బికమ్ బ్లాక్. మీన్స్ నాట్ ఫుల్లీ బ్లాక్, బట్ డల్గా కనిపిస్తారు మీరు. అంటే ఇప్పుడున్నంత గ్లో అప్పుడు ఉండదు కంప్లీట్గా. విదిన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైం మీకు ఎప్పుడైనా సరే, సపోజ్ మెన్సురల్ పీరియడ్ మీకు ఆగిపోయింది, ఆ తర్వాత మేబీ అరౌండ్ 1 to 2 months లోపల సిమ్టమ్స్ కంప్లీట్గా డెవలప్ అయిపోతాయి. ఓకే, అండ్ డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ మీకు స్కిన్ కంప్లీట్గా డల్ అయిపోవడం మొదలు పెడతాయి అండ్ లూజ్ అయిపోవడం మొదలు పెడతాయి. అండ్ అదే టైంలో మీకు మేబీ యువర్ లైక్ డార్క్ సర్కిల్ ఇన్ ద ఐస్ అది కూడా డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ నిద్ర పడద్దు. దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ డ్యూ టు దట్ మెనోపాజ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అగైన్ నేనేం చేస్తానంటే ఆ టైంలో ఐ ట్రీట్ ద పేషెంట్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్. బట్ సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్, సేమ్ థింగ్ విల్ నాట్ అప్లికబుల్ ఫర్ ద యంగ్స్టర్స్. If they are young aged people, suppose maybe around 20 or 30 years of age, and వాళ్ళకు సపోజ్ స్కిన్ బాగా డల్గా అయిపోయిందంటే, లేకపోతే వాళ్ళకు లైక్ డ్రై అయిపోతుంది. పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటారు సార్ చాలా మంది. మీరు చెప్తున్నట్టుగానే డార్క్ సర్కిల్స్ ఒక ప్రాబ్లం అయితే పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అంటే పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే వేరే కారణం కూడా కావచ్చు. దానికి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? పిగ్మెంటేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అక్కడ ఏమవుతుందంటే పిగ్మెంటేషన్స్కి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. బట్ వాళ్ళకు ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ ఇన్ ద హాట్ సన్, లైక్ దే ఆర్ గోయింగ్ యాజ్ ఏ జస్ట్ నార్మల్ లేబర్ లెక్క వాళ్ళ పనికి వెళ్తారు అనమాట. వాళ్ళకు సన్లైట్ ఎక్స్పోజర్కు వాళ్ళకు పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, సో దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. లేకపోతే సపోజ్ ఎలా కాదు, ఒకరికి డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు ద మెడిసిన్ విల్ బి డిఫర్ అండ్ ద ట్రీట్మెంట్ విల్ బి డిఫర్. ఓకే, సో ఈ పిగ్మెంటేషన్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ అనమాట. సో మనం కంప్లీట్లీ అనాలిసిస్ చేసి పేషెంట్స్కు మేము ఇస్తాం మెడిసిన్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక నార్మల్ యావరేజ్ కాల్కులేషన్గా నేను మీకు చెప్తాను. ఒకరు జస్ట్ నార్మలీ ఒకరు బాడీలో చేంజెస్ రావాలి, ఒకరు స్కిన్లో మార్పు రావాలి, ఒకరు అందంగా కనపడాలి. ఓకే, ఇది అన్నీ ఒకరికి జరగాలంటే జస్ట్ ఒక థింగ్, ఓన్లీ వన్ థింగ్ వీ జస్ట్ థింక్ ఓవర్ దేర్, వాట్ ఈస్ దేర్ కొలాజన్ లెవెల్. ఓకే, కొలాజన్ లెవెల్ వాళ్ళ బాడీలో ఎంత ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ ఎలా ఉంది. ఇఫ్ యూ సపోజ్ లెట్ us say వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్ జస్ట్ డైలీ బేసిస్లో జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తప్ప వేరే ఏం లేదు అనుకోండి. సో వాళ్ళకు నేను సజెస్ట్ చేస్తాను, జస్ట్ చేంజ్ యువర్ ఫుడ్ ప్యాటర్న్, యువర్ స్కిన్ విల్ బికమ్ ఆల్ రైట్, మీరు అందంగా కనిపిస్తారు అన్నమాట. ఓకే, అందంగా కనపడాలంటే అట్లీస్ట్ మీరు 50 to 60% ఫ్రూట్స్ యాడ్ చేయండి మీ డయట్లో. ఓకే, సో బికాజ్ ఫ్రూట్స్ ఈజ్ ద ఓన్లీ ఐటమ్
we are getting higher level of collagen from the fruits. Okay. And we don't get any sort of collagen from the normal processed food at all. ప్రాసెస్ ఫుడ్ మీరు ఏదైనా తీసుకోండి, మేబీ పప్పు, లేకపోతే మేబీ రైస్, మేబీ కర్రీ, ఆర్ మేబీ చపాతీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అంటే మనం నార్మల్గా చూస్తే ఏదేది మనం మనిషి తయారు చేసిన ఫుడ్ ఏది ఉన్నా దానిలో కొలాజన్ ఉండదు. కొలాజన్ ఎక్కడ వస్తుందంటే మనకు ఓన్లీ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్ విచ్ గ్రోయింగ్ అండర్ ద సన్లైట్. అండ్ డైరెక్ట్గా మనం తీసుకొని తినడం జరిగితే అప్పుడు మాత్రం కొలాజన్ లెవెల్ మనకు పెరుగుతాయి. అది కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనకు అంటే వేరే వాళ్ళ క్వశ్చన్ కూడా వేశారనమాట. ఏంటంటే లైక్ ఈ కొలాజన్ లెవెల్ మనం వెజిటబుల్గా ప్రాసెస్ చేసి మనం తింటే మనకు పెరుగుతుందా? అసలు పెరగదు. రా వెజిటబుల్స్ తీసుకోవాలి. ఎస్, రా వెజిటబుల్స్, యు ఆర్ రైట్. సో రా వెజిటబుల్స్, క్యారెట్ జస్ట్ కట్ చేయండి, మీరు డైరెక్ట్గా తినండి, పెరుగుతాయి. కీరా డైలీ బేసిస్లో కట్ చేయండి, మీరు తినండి, మీకు కొలాజన్ లెవెల్ పెరుగుతాయి. మీరు ఫ్రూట్స్, ఎనీ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్ యూ టేక్ డైరెక్ట్లీ యూ కెన్ ఈట్, అప్పుడు దాని ద్వారా మీకు కొలాజన్ లెవెల్ పెరుగుతాయి. అండ్ కొలాజన్ లెవెల్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్ తగ్గుతాయి, స్కిన్లు మనకు గ్లో వస్తాయి, అండ్ హెయిర్స్ కూడా మనకు గ్రోత్ రావడం మొదలు పెడతాయి, అండ్ మనకు గట్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ దాంతో బట్టి మనకు ఓవరాల్ హెల్త్ ఇట్ విల్ బి ఆటోమేటికలీ గుడ్, అండ్ మనకు స్కిన్లు కూడా అందం వచ్చేస్తాయి. ఓకే, సో ఈ కొలాజన్ లెవెల్కు మనం మెయింటైన్ చేయడం చాలా అవసరం అన్నమాట. సో దీని గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి మేము చూస్తాం వాళ్ళకు ఏం ప్రాబ్లం. సపోజ్ ఒక మెనోపాజ్ లేడీ వచ్చింది అనుకో, వాళ్ళకు మెనోపాజ్కు సంబంధించిన మెడిసిన్ ఇచ్చి వాళ్ళకు ఈ హార్మోన్ లెవెల్కు ఎలా మనం బ్యాలెన్స్ చేయాలండి ఆ టైపు మెడిసిన్స్ ఇస్తేనే వాళ్ళకు మాత్రం గ్లో వస్తాయి స్కిన్లు, లేకపోతే రాదు వాళ్ళకి. ఓన్లీ హార్మోనల్ ఇంబాలెన్స్కు మనం బ్యాలెన్స్ చేస్తే అక్కడ రాదు. అగైన్ వాళ్ళకు ఏమవుతుందంటే ఇది అన్నీ కావాలి, బికాస్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ మెనోపాజ్ వచ్చేసరికి డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ వాళ్ళకు కాల్షియం తగ్గిపోతాయి, సో బొక్కలు అన్నీ వీక్ అయిపోతాయి. అండ్ అదే టైంలో వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతాయి. వాళ్ళకు జనరల్ ఈ నర్వస్ సిస్టంలో మనకు కొంతమందికి నర్వస్ సిస్టమ్ కూడా డౌన్ అయిపోయి వాళ్ళకు ఏమవుతుందంటే ఈ మెడ నొప్పి, మోకాలు నొప్పి, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇది అన్నీ డెవలప్ అయిపోతాయి లేడీస్కు. సో అగైన్ అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కావాలి అక్కడ. కొన్ని వేరే మెడిసిన్స్ ఇస్తేనే వాళ్ళకు అన్నీ బాగా పనిచేస్తాయి అన్నమాట. లేకపోతే ఓన్లీ డ్యూ టు దట్ మెనోపాజ్ వాట్ ఎవర్ సిమ్టమ్స్ ఈజ్ డెవలప్డ్, అండ్ ఆ సిమ్టమ్స్కి మాత్రమే మనం డెవలప్ చేయడానికి తగ్గించుకోవడానికి మనం మెడిసిన్ ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుందంటే విచ్ లాస్ వాజ్ దేర్ ఇన్ ద ఫీమేల్ బాడీ అది రికవర్ కాదు ఇమీడియట్లీ. వాళ్ళకు పెయిన్ మాత్రం తగ్గుతుంది, వాళ్ళకు నిద్ర పడతాయి, కొన్ని సిమ్టమ్స్ అక్కడ రికవర్ అవుతుంది. సో కొన్ని వేరే ప్రాబ్లమ్స్కి కూడా మనం మెడిసిన్ చేయాలి, అప్పుడు మాత్రం కొలాజన్ లెవెల్ వాళ్ళకు డెవలప్ అవుతుంది. అండ్ కొలాజన్ లెవెల్ వాళ్ళకు డెవలప్ అయితే ఆటోమేటికలీ అన్ని సిమ్టమ్స్ వాళ్ళకు తగ్గుతుంది. సో కొలాజన్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఇద్దరికి బాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఈ కొలాజన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొలాజన్ ఒకరికి మెయింటైన్ చేయాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డైలీ బేసిస్ తినమని చెప్తా. ఓకే ఓకే, మీరు చెప్పినట్టు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటారు, కానీ చాలా మంది ఫేస్ ప్యాక్ పెట్టుకుంటారు కదా సార్. ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా రోజ్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఓన్ గా ఎక్కడో చదువుతారో లేదా వీడియోస్ చూసి చేస్తూ ఉంటారు. ఈ రోజ్ వాటర్ ఫేస్ కి అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోజ్ వాటర్ ఈజ్ వెరీ గుడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, రోజ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో నేను ఒక ఎమర్జెన్సీ ఫేస్ ప్యాక్ నేను చెప్తాను, సో మీరు కూడా అప్లై చేయొచ్చు. అది మీరు ఏం చేయాలంటే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఓకే, అండ్ దానిలో 2 టీ స్పూన్ మలై పాల మిగడ దానిలో యాడ్ చేయండి. ఓకే, అండ్ దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి మీరు యాడ్ చేయండి, అండ్ దానిలో ఈ రోజ్ వాటర్ మీరు యాడ్ చేయండి. సో మిక్స్ చేయండి, కంప్లీట్లీ మీరు మిక్స్ చేయాలి. కంప్లీట్లీ మిక్స్ చేసిన తర్వాత మీరు అప్లై చేయండి, అండ్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 5 minutes. 5 minutes తర్వాత మీరు తీసేయండి. యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద ఫేస్. యా,
సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు న్యాచురోపతిలో. ఓకే. అండ్ ఓన్లీ మనకు ఎమర్జెన్సీగా పనిచేస్తే మనకు సరిపోదు కదా. సో అందుకే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇఫ్ ఎనీబడి ఈజ్ సఫరింగ్ విత్ సమ్ సెట్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, సో డాక్టర్కు కన్సల్ట్ చేయడం చాలా అవసరం. అక్కడ జస్ట్ వీడియో చూసి మీరు చేస్తే అక్కడ పనికిరాదు. సపోజ్ లెటర్సే ఒకరుకు డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకు నార్మల్ ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ బాడీలో పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, లైక్ మెలాస్మా డెవలప్స్, అంటే ఇక్కడ డార్క్ ప్యాచెస్ హియర్ ఇన్ ద బటర్ఫ్లై లైక్ సిమ్టమ్స్ విల్ డెవలప్ డెలివరీ పేషెంట్స్కి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఓన్లీ. సో ఇన్ కేస్ అప్పుడు వాళ్ళు వచ్చారనుకో, విత్ 1 or 2 మెడిసిన్స్ దే విల్ బి ట్రీటెడ్ వెల్ అండ్ వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది. లేకపోతే సపోజ్ వాళ్ళ చాలా రోజు వరకు వాళ్ళ దే డోంట్ టేక్ కేర్, సో చాలా రోజు తర్వాత వాళ్ళ నా దగ్గరికి వచ్చారంటే దెన్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు గెట్ క్యూర్. టైం పడుతుంది. ఎలాంటివి కూడా ఉన్నాయి. అది బాగా ఎక్కువైపోయిన తర్వాత వస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది. కొంచెం ఉన్నప్పుడు అయితే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే న్యాచురోపతి ద్వారా మీరైతే కొంచెం తక్కువ టైంలో తగ్గించేస్తారు. బట్ మోడర్న్ మెడిసిన్లో దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్, ఓన్లీ దే విల్ ఆస్క్ యూ టు గో ఫర్ ద లేజర్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్తారు వాళ్ళు. అగైన్ అక్కడ నొప్పిలు ఇది అన్ని అనాసిస్యా ఇది అన్ని పడతాయి అక్కడ. అండ్ దాట్ ఆల్సో అగైన్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ గెటింగ్ రికవరీ. ఓకే, సో ఇది అన్నీ ఉంటుంది. అందుకే న్యాచురల్గా ఒకరు క్యూర్ అవ్వాలంటే అప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చారంటే ఇట్ విల్ టేక్ వెరీ ఫ్యూ డేస్ టైం, ఫ్యూ డేస్లో వాళ్ళకు రికవర్ అవ్వచ్చు. ఎనీ సెట్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఆర్ మేబీ ఎనీ సెట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ లైక్ సోరియాసిస్ ఆర్ మేబీ ఎగ్జిమాస్, లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్, అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నార్మలీ ఒకరిది అందం తగ్గిపోతాయి, స్కిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తాయి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దే కెన్ కాంటాక్ట్ మీ, దే కెన్ సర్చ్ మీ ఇన్ ద గూగుల్, యూ కెన్ టైప్ డాక్టర్ S Kumar and you will get the complete picture about my profile, and my contact number also is there, my Google map also is there, so you can search me and come. Thank you. ఫేస్ గ్లో కావచ్చు లేదా పిగ్మెంటేషన్ కావచ్చు, ఫేస్కి సంబంధించి ఏ ప్రాబ్లంకైనా కూడా కాస్మెటిక్స్ కన్నా న్యాచురల్గా తగ్గించుకోవడం అనేది చాలా సేఫ్ అని, అండ్ అలాగే ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఫేస్ గ్లో పెంచుకోవచ్చు అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.